యమ్మీ టేస్టీ గుత్తి బెండకాయ వావ్ అనాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందుగా 3 ఎండుమిర్చి వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, శనగబేడలు 1 స్పూన్, ఉద్దిపప్పు 1 స్పూన్. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 10, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు. నువ్వులు వేసాక ఎక్కువసేపు ఏం ఫ్రై చేయకూడదు, కొంచెం అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. పసుపు పొడి కొంచెం, సాల్ట్. మొత్తం మిక్సీ వేసుకోవాలి. కొత్తగా మిక్సీ పట్టేశాను. మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చిక్కగా. లేత బెండకాయ తీసుకోండి, టేస్ట్గా ఉంటుంది. తలకాయ తోక 2 తీసేయాలి. ఇలా తీసేసి ఇలా ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కాయలన్నిటిని ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా పైన సాల్ట్ చల్లుకోవాలి. ఇలా స్లోగా తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. గుత్తి బెండకాయ రెడీ అయిపోయింది. మిగిలిన పొడిని కూడా ఇలా వేసుకోవాలి. రైస్లోకి వేరే కర్రీ ఏం అవసరం లేదు, దీంతోనే రైస్ మొత్తం తినేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేస్తారా ఫ్రెండ్స్? మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి.